ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి వారంలోనే ఒకరోజు ఒక 2 మండలాలు, ఒకరోజు ఒక 2 మండలాలు. బుధవారం నాడు మా చోడవరం నియోజకవర్గంలోని రోలుగుంట, రావికాతం, అలాగే లక్షవారం నాడు బుచ్చిపేట, చోడవరం మండలాల్లో గ్రీవెన్స్ చేపట్టి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటున్నాయి, ఆ ఇబ్బందుల్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం కోసం చేసే ప్రయత్నంలో భాగమే ఇవాళ చోడవరంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ గ్రీవెన్స్ అండి. కాబట్టి ఇంకా ప్రజలు అనేక మంది రెవెన్యూ సమస్యలు, విద్యుత్ సమస్యలు, అలాగే చాలా మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా చెప్పారు. ఆ సమస్యలన్నీ తీసుకొని నేను చోడవరం శాసనసభ్యుడిగా మా చోడవరం నియోజకవర్గంలో అందరికీ నేను మాటిచ్చేది, ఈ గ్రీవెన్స్ ఏదైతే నేను టేకప్ చేస్తున్నామో, మీరు ఏదైతే సమస్య మా సమస్య అని చెప్పేసి మీరు నా చేతిలో కాగితం పెట్టించారో, ఈ సమస్య నాకు ఇచ్చిన తర్వాత అది మీ సమస్యగా కాకుండా నా సమస్యగానే భావించి తప్పకుండా ఆ సమస్య పరిష్కారానికి నేను కృషి చేసి ఆ సమస్యను పరిష్కరించి మీకు తెలియజేస్తాను. ఆ విధంగా ఈ గ్రీవెన్స్ని మేము టేకప్ చేస్తాం. దీనికి సహకరిస్తున్నటువంటి అధికారులందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తే అధికారులకు కానీ నాకు కానీ మంచి పేరు వస్తుంది. రెండోది, ఒక సమస్య ఉన్నది మనం పరిష్కరించకపోతే కలెక్టర్ గారు పెట్టే గ్రీవెన్స్కైనా, ఆర్డీఓ గారు పెట్టే గ్రీవెన్స్కైనా, మండల లెవెల్ గ్రీవెన్స్లకైనా, ముఖ్యమంత్రి గారు CGR దీనికి కానీ దేనికైనా ఆన్లైన్లో ఇలా ఈ సమస్యలు అనేక అటు తిరుగుతున్నాయి. కాబట్టి ఈ సమస్యలు మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరిస్తే ఇంకా ఎవరికి కూడా చోడవరం నియోజకవర్గం గురించి గ్రీవెన్స్ ఉన్నది అని చెప్పేసి ఎల్లకుండా చేయాలనే ఉద్దేశంతోనే కార్యక్రమం పెట్టాం. తప్పకుండా సహకరించినటువంటి మా మండల బుచ్చిపేట మండల పార్టీ పెద్దలు వేలు సత్యనారాయణ గారికి, గోపాల్ కోటేశ్వర గారికి, డొక్రపనాయుడు గారు, అలాగే వి పప్పారావు గారికి, ఎంవి సత్యనారాయణ గారికి, అందరికీ కూడా, అలాగే ముఖ్యంగా అధికారులు ఎంపీడీఓ గారికి, ఎంపీపీ గారికి, అలాగే తహసీల్దార్ గారికి కానీ ఇతర మండలంలో ఉన్న అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఇవాళ కార్యక్రమం అంతా సక్సెస్ఫుల్గా అందరూ వచ్చి వారి యొక్క సమస్యలు చెప్పుకున్నారు. ఆ సమస్యలన్నీ తప్పకుండా పరిష్కరిస్తాం. అలాగే సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి చేత కూడా మెరుగైనటువంటి సేవలు ప్రజలకి అధికారులు దగ్గర చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి ఏదైతే మేము వారధలుగా ఉండి పనిచేయాలో ఆ కార్డియల్ రిలేషన్, ఒక పెన్నబలేదని ప్రజలు విసిగిపోయి కోపంగా వచ్చినప్పుడు వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళు శాంతింపజేసి ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నేను అధికారులు కలిసి ఆ సమస్యను పరిష్కరించి మా సమస్య పరిష్కారం అయిందని ప్రజల్లో ఆనందం కలిగేటట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటా కార్యక్రమం చేస్తాం. వేరే కాదు మనుషులు పెట్టి చేసి మట్ట వేసి పిల్లలు ఆడుకోవడానికి అనుకూలంగా చేయాలి. మొత్తం మాట్లాడి 35 పంచాయతీలు 35 స్కూల్స్లోని లెవెలింగ్కి మీరు రెడీ చేయండి. అది కూడా ఏంటంటే మనం చాలా అనుకున్న కొన్ని విలేజెస్లో అంత స్కూల్స్ లేవు, చిన్న స్కూల్స్ అక్కడ కూడా చేయలేము. మండలంతో ప్లే గ్రౌండ్ కానీ వడ్డాలకు వచ్చేటప్పటికి లోపల ప్రహారీ కన్నా జనాలు కూడా వాటిలో చేయమన్నారు. వడ్డాలకు వచ్చేటప్పటికి లోపల తాళాలు బయట పెట్టిన కాదు. నేను అనేది ఏంటంటే మీరు మండలానికి వస్తువులే పెట్టమన్నారు అన్నారు. అదే కాదు సార్, మండలం ఇప్పుడు ఈ లెవెలింగ్ ఉన్నారు కదా, అది ప్రతి పంచాయతీ కూడా పెట్టమన్నారు. మీరు ఏం చేస్తారంటే 35 పంచాయతీల్లో ఎన్ని స్కూల్స్లో ఎంఏ గారు మండలం కోఆర్డినేట్ అయ్యి మన మండలంలో ఎన్ని స్కూల్స్లో గ్రౌండ్ లెవెల్ చేయడానికి అనుకూలంగా ఉన్నదో తయారు చేపిస్తారు. మనం డిస్కస్ చేసేది ఎన్ని స్కూల్స్ ఉంటాయి చేసి పెడతాం. పిల్లలు ఆడుకుంటారు కదా. చూసాను సార్. కాదు మనకు ఫీజిబిలిటీ ఏంటంటే పక్కనే ఎన్ఆర్ఎస్ అక్కడ ఉన్న జనాలు తీసుకొచ్చి మనం ఇక్కడ ప్లేసెస్ చేస్తాం సార్. జనాలతో మాట్లాడారు సార్. రెవెన్యూ అటు దూరంగా ఉన్నా కూడా మీరు దగ్గర చేయించండి. ఎందుకంటే పిల్లలకి ఆడుకోవడానికి మంచి ఆడస్తాం. మనకేమని కరెంట్ స్తంభాలు, కరెంట్ వైర్లు ఇంటి మీద చెప్తానంటారు. అవన్నీ ఇప్పుడు మనం సరి చేయాలంటే ఏం చేయాలనుకుంటే ఇవన్నీ మేము ఏం చేస్తామంటే టచ్ చేసి ఫీడ్ చేసి డిపార్ట్మెంట్ వైజ్ పెట్టి చేస్తాం. ఎలక్ట్రికల్ ఇష్యూస్ అన్నీ మీరు రెవెన్యూ అది ఎప్పుడే అది నేను వస్తే తీసుకుని ఉండాలి. ముందు ఫోన్ అయ్యాను సార్.
అది అందుకే సార్ మీరు ఒకసారి వెళ్ళి చూస్తే ఇప్పుడు నేను అనేది ఒకటే సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చారు సమస్య దీన్ని సాల్వ్ చేయడానికి మనం సైట్లో చెప్తే ఏం చేయమంటాం, ఏం చేద్దాం, మనం పరస్పరం మాట్లాడుకుంటాం. మన ఐడియా కంటే వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ పోలేసి అక్కడ పోలేసి చేసేస్తే మొత్తం అయిపోద్ది అనుకోండి. అలా చేసి వచ్చంటే వేయండి నాకు కోరారు అనుకోండి, దానికి ఏం చేయాలి? 800 షిప్పింగ్ ఛార్జెస్ కూడా పెడతాను. అదే రిక్వెస్ట్ చేస్తారు. ఇది కూడా నేను అనేది ఎస్టిమేషన్ కూడా డిఫరెంట్గా మేము ఫోన్ కాస్ట్ ఏదో వేసి కొంచెం తక్కువ వేసి 10,000 వేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.